పూర్వంలాగా క్రైమ్ లేదు. క్రైమ్ రూపం మార్చుకొని వాళ్ళ సైబర్ క్రైమ్ రూపంలో వచ్చింది. మీ అందరికీ చాలా విషయాలు తెలుసు. 4 అక్షర ముక్కలు రాని వాళ్ళు కూడా ఇవాళ ఒక ల్యాప్టాపో, ఒక ట్యాబో, ఒక ఫోనో పెట్టుకొని చాలా సునాయాసంగా అందరినీ మోసం చేయడం జరుగుతోంది. వాటి మీద ప్రత్యేకించి పోలీస్ అధికారులు దృష్టి ప్రత్యేకించి పెట్టడం జరిగింది. దానికి ఒక డిపార్ట్మెంటే పనిచేస్తోంది. పోలీసులో అందరికీ కూడా దాని మీద అవగాహన కలిగించి ట్రైనింగ్ ఇచ్చి మరీ పనిచేపిస్తున్నారు. అయితే దీంట్లో ఒకటే విషయం సార్, ప్రజల్లో కూడా దీని మీద అవగాహన రావాలి. ఓటీపీ చెప్పొద్దు అని చెప్పి మనం అందరం చెప్తూ ఉన్నాం. బ్యాంకుల నుంచి కూడా మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, అలర్ట్ మెసేజెస్. రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా వస్తుంది. ఎన్నో చోట్ల మాట్లాడుకుంటాం. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్లకు ఏ సమాచారం పడితే ఆ సమాచారం ఇవ్వకూడదు, వాళ్ళు ఏది అడిగినా కూడా చెప్పకండి అని చెప్తున్నా కూడా మరి అమాయకంగానో తొందరపాటుతనమో తెలియదు, కానీ అలా చెప్పి ఖాళీ అవుతున్న అకౌంట్లు చాలా ఉన్నాయి. దీంట్లో అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాదు సార్, మీరు ఆ విషయం కూడా గుర్తించాలి. ఎవరో అన్ఎడ్యుకేటెడ్ చేయట్లా, చదువుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు, దీంట్లో ఆఫీసర్లు కూడా ఉంటున్నారు. వాళ్ళు వెనక పోలీస్ అంబులెన్స్లు పెట్టుకొని యూనిఫామ్లో కూర్చొని కూడా వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు, రకరకాల మాటలు మారుస్తున్నారు. సార్ ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే, క్రైమ్ ఎప్పుడు సార్ 2 అడుగులు ముందుంటుంది. క్రైమ్ ఎప్పుడు 2 అడుగులు ముందుంటుంది. ఈ క్రైమ్ అనేది ఒకటి కొత్తగా సమాజంలోకి వచ్చిన తర్వాత, అది ప్రజల్లోకి విస్తరించి నష్టం జరుగుతున్న తర్వాత, అప్పుడు ఇది ఏంటి అని స్టడీ చేయటానికి మనం మొదలవుతాం. ఎందుకంటే ఊహించి ట్రైన్ అయి కూర్చోవటానికి సాధ్యం కాదు. కాబట్టి క్రైమ్ ఎప్పుడు 2 అడుగులు ముందుంటుంది. అది తెలుసుకునే లోపు మొత్తం విస్తరించిపోద్ది. అది తెలుసుకొని నివారణ చర్యలు తీసుకున్నాక ఇది కంట్రోల్ అవుద్ది, మళ్ళీ వెంటనే ఇంకో క్రైమ్ స్టార్ట్ అవుద్ది.